పంట చేనులారా మీకు పచ్చని ఆకులలో సుక్కలేలే కాయల నుంచి ఒంటికాలు మీద నిలిచి సక్కలైన కమ్ము మీద నిలిచి సంతలోల బిగ్గర నుంచి ఒంటికాలు మీద పంట చేనులారా మీకు వేల వేల నెత్తి మీద పూలు ముడిసి నేల పొట్టిలో నాగల్చిన గాని మర్మమన్నది నీకు లేదు భరోసా వెంటనే వందనాలు ఎండలల్లో వాడి ఎండలల్లో 60,000 మంది రైతులకు 2 లక్షల రూపాయలు మాఫీ చేస్తే ఆదిలాబాద్ జిల్లాలో 20,000 మంది రైతులకు ఇంకా ఖాతాలో డబ్బులు జమగాలి. ఇంత పెద్ద మోసం జరుగుతుంది కాబట్టి ఇవాళ ఖచ్చితంగా నువ్వు ఎన్నికలప్పుడు హామీ ఇచ్చినావు, 3వ పంటకు అడిగినావు, కౌలు రైతుకు అడిగినావు. ఇలా కౌలు రైతు గోవిందా ఇవాళ అన్నీ 420 పథకాలు అమలు చేస్తున్నావు, 400 హామీలు అన్నీ గోవిందా. అందుకొరకే రేవంత్ రెడ్డి కూడా నువ్వు గోవిందనే, నీ కాంగ్రెస్ పార్టీ కూడా గోవింద చేస్తారు ప్రజలు. అందుకొరకే మేము ఆదిలాబాద్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన మా కేటీ రామారావు గారు అయితే కార్యనిర్వాహక అధ్యక్షుడు పిలిపిచ్చిండో మండలాల వారీగా మీరు రైతులతోటి నిరసన కార్యక్రమం చెప్పిండు. తప్పకుండా చేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి గారు 15,000 రూపాయలు రైతు భరోసా ఇచ్చేంత వరకు ఏ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ నాయకుడు వచ్చినా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని కూడా మీ గ్రామంలో పట్టండి, కాలర్ బట్టి అడగండి ఎందుకు మీ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిండు. పోనీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నీది కూడా మాఫ్ అయిందా? నీది కూడా కాలే. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా ఊళ్ళు తిరగద్దని చెప్పి మనమందరం కూడా రైతులు ఎక్కడికక్కడ గ్రామాలల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే నిర్బంధించి రేవంత్ రెడ్డి దగ్గరికి పోదాం రైతులందరూ చెప్పండి. అందుకొరకే నేను ఈరోజు రుణమాఫీ కానటువంటి రైతాంగం ఈ 2 లక్షలు కానీ 2 లక్షల పైన లిస్టు తయారు చేస్తున్నాం. మా కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి గారికి పంపిస్తాం, కోర్టుల కేసేస్తాం. అబద్ధాలాడిన ముఖ్యమంత్రి పైన కూడా పోలీసు కేసు పెట్టకపోతే ప్రైవేట్లో కూడా రేవంత్ రెడ్డి పైన కేసు పెట్టే కార్యక్రమం తీసుకుంటున్నాం.